చూపించబోతున్నారు. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఒక హాట్ కదా? అవునండి. ఏంటి థీమ్ అది? మీరు ఇందాక అటుకులతోనే ఈ విధంగా తయారు చేయొచ్చా అని చెప్పి నన్ను క్వశ్చన్ ఇస్తాను. అదే అటుకులతో మనం వడలు చేద్దామండి. ఇప్పుడు అటుకులతో వడలు. అవునండి. ఓకే, సో మురమురాలతో లడ్డు చేస్తే ఇప్పుడు మనం అటుకులతో వడలు ప్రిపేర్ చేయబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలి కదా. అటుకుల వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి పండి గారు. ఓకే అండి. అటుకులు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ధనియా పౌడర్, బియ్యం పిండి, జీరా, సాల్ట్, రెడ్ చిల్లీ, కొత్తిమీర. అటుకుల వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. అటుకుల వడలు. అటుకులు వడలకి ముందు మనం అటుకులు నానబెట్టుకోవాలండి. ఇలా ఎక్కువసేపు కాదు, జస్ట్ మనం వాటర్ పోసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసి ఆ వాటర్లోకి వెళ్ళి అటుకులు మంచిగా పిండేసేసి ఒక బౌల్లో వేసుకోవాలా. ఓకే, సరే ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా అక్కడ అటుకులు నానబెట్టేసుకొని మీరు మంచిగా అటు ఇటు పని చేసుకున్నారంటే మొత్తం మెత్తగా అయిపోతుంది, పేస్ట్ లాగా అయిపోతుంది, పిండి లాగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ మనం వాటర్లో ఒక 5 మినిట్స్ లోపు నానబెట్టుకుని వాటర్ పోసి తీసేస్తే సరిపోతుంది. వాటర్లోకి వెళ్ళి అటుకులు తీసేద్దామని. నేను హెల్ప్ చేయనా పండుగారు? వద్దండి, ఇది నేనే చేస్తాను. గట్టిగా పిండాలన్నమాట. అయితే నాకు అర్థమైపోయింది, డ్రాప్ వాటర్ కూడా లేకుండా. జస్ట్ మరీ ఎక్కువగా నానితే కనుక మనకి ఆ అటుకులు అనేది మనం తింటున్నప్పుడు తెలియదండి. ఓకే, ఈ వాటర్ అనేది వీలైనంత మనకి దానిలో వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండి తీసేసుకుంటే కనుక, ఎందుకంటే మనం వేస్తున్నప్పుడు మళ్ళీ వాటర్ అనేది ఎక్కువైతే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈలోపు ఒక సైడ్ మనం ఆయిల్ పెట్టేసుకుందామండి. దీంట్లో వాటర్ అనేది కొంచెం అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తాను. ఓకే అండి. ఇలా వాటర్ తీసేసిన అటుకులు మనం ఆనియన్, సో ఇలాగ వాటర్ మొత్తం పిండేస్తే మనకి అవన్నీ కూడా కలుస్తాయండి. గ్రీన్ చిల్లీ. ఓకే, కానీ అటుకులు ఆయిల్ ఎక్కువ పీల్చవా పండుగారు? లేదండి. ధనియా పౌడర్, జీరా, కొత్తిమీర, సాల్ట్. ఓకే అండి. దీనిలో రెడ్ చిల్లీ మనం డైరెక్ట్గా యాడ్ చేయకుండా కట్ చేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. మంచి మంచిగా మనకి ఆ స్పైసీ అనేది, ఎందుకంటే దీనిలో మనం చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ టేస్ట్ అనేది యూజువల్గా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైట్గా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేస్తే బాగోదా? టేస్ట్ పోతుంది. టేస్ట్ అనేది మనకి టోటల్ డిఫరెంట్గా వస్తుందండి. అట్లాగే కరివేపాకు. ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాం. సో ఏమేమి యాడ్ చేసాం మనము? జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఆనియన్, రెడ్ చిల్లీ, సాల్ట్, ధనియా పౌడర్, కొత్తిమీర. ఓకే, ఇవన్నీ యాడ్ చేసాం. బట్ రెడ్ చిల్లీస్ డైరెక్ట్గా యాడ్ చేయకుండా రెడ్ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్గా లైక్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఆయిల్ కూడా మనకి లోపల సైడ్లో వేడైపోతుంది కాబట్టి దీనిలో మనకి కొద్దిగా లైట్గా పులుపు అనేది కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇవి ఇలాగే వేసేస్తే మనకి పట్టుకోకమంటే లైట్గా బియ్యం పిండి. ఎందుకంటే మనం తీస్తున్నప్పుడు దానిలో కనుక వాటర్ అనేది ఉండిపోతే కనుక మన బియ్యం పిండి యాడ్ చేసి లూజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం లూజ్ అయిపోయిందని మళ్ళీ అటుకులను బట్టి మన ప్రాసెస్ కొద్దిగా టేస్ట్ అనేది మారుతుంటుంది. అలా కాకుండా బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత ఇంకా డ్రైగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా సో వెరీ లిటిల్ చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మసాలాలను కూడా కరెక్ట్గా యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ కానీ, కరివేపాకు, అలాగే రెడ్ చిల్లీ, ఇవి ఆనియన్, ఇవి ఏమాత్రం తక్కువ అయ్యి మనకి అటుకులు అనేది ఎక్కువైతే కనుక
టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. అంత టేస్ట్ అనిపిస్తుంది మనకి. ఆనియన్ కానీ గ్రీన్ చిల్లీ కానీ ఇవన్నీ మనకి ఎంత కరెక్ట్గా అయితే ఉంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ యాడ్ చేసేస్తున్నారా? డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను. ఓకే, పెద్దగా పెట్టా, సిమ్లోనే పెట్టండి. జస్ట్ అలా ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో టర్న్ చేయన పండు గారు ఇప్పుడు. ఓకే అండి. యా, హాఫ్ ఫ్రై అయిపోయినాయి. సో అప్పుడు వాటిని హాఫ్ డౌన్ చేసి తీసేయండి. మొత్తం ఒకసారి ఫ్రై అయిన తర్వాత తీసేసేయండి. ఓకే, అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. యా, ఓకే, యా, నిజంగానే అన్నీ కలిపి ఒకసారి యాడ్ చేసుకుంటే అప్పుడు కలర్ కానీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి, అలాగే కలర్ కూడా కరెక్ట్గా వస్తుంది. యా, సో చూసారు కదా మనం అటుకుల వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. అలా వన్స్ హాఫ్ డన్ అయిన తర్వాత అన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని, సో లాస్ట్లో అన్నీ ఒకసారి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. సో మనం ఒకవేళ కనుక పొరపాటున వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయి అవి. అవునండి, ఆయిల్ పీల్చుకుంటే మనకి కరెక్ట్గా కూడా షేప్ అనేది రాదు. మనం చేస్తుంటే మొత్తం వాటర్గా ఉంటుంది కాబట్టి తింటున్నప్పుడు కూడా ఒక డిఫరెంట్గా వస్తుంది. మొత్తం పిండి పిండిలాగా అయిపోతుంది కాబట్టి అటుకులు అనేది కూడా తింటున్నప్పుడు తెలియాలంటే ఆ వాటర్ అనేది ఎక్కువ ఏమవుతుంది, మనం ఆల్రెడీ అటుకులు నానబెట్టుకొని యాడ్ చేసుకుంటాం కాబట్టి కలుపుతున్నప్పుడు పిండి లెక్క అయిపోతుంది, అంటే రైస్ ఫ్లోర్ లెక్క అయిపోతుంది. అలా కాకుండా లైట్గా వీలైనంత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే యాడ్ చేసుకున్నామో ఇలా ఈ విధంగా చేసుకోనికి వస్తే కనుక బాగుంటుంది. ఓకే, సో అలా ఫ్రై అవుతుంటే ఆ కారం, ఆ స్పైస్ తెలుస్తుంది. ఎందుకంటే మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆ గ్రీన్ చిల్లీస్ కానీ యాడ్ చేసాం కదా. అవునండి. ఎస్, సో మనం ఇక్కడ మధ్యలో హాఫ్ డౌన్ అయినవన్నీ కూడా తీసేస్తున్నాము, హాఫ్ ఫ్రై అయినవన్నీ. ఇప్పుడు అన్నీ యాడ్ చేసేద్దామా? ఓకే అండి. ఇలా మనం హాఫ్ డౌన్ చేసి తీసి పెట్టుకున్నాయి. ఆయిల్ అనేది హీట్లో ఉన్నప్పుడే మొత్తం కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ చల్లగా అయిపోయిన తర్వాత కనుక మనం మొత్తం వేస్తాం కదా, మనం ఇంత కష్టపడి మొత్తం ఏదైతే చేస్తామో మొత్తం కూడా ప్రాసెస్ అంతా ఉంటుంది. మళ్ళీ ఆయిల్ చల్లగా ఉన్న ఆయిల్ వేస్తే కన్నా మొత్తం విరిగిపోతుంటాయి. అలా కాకుండా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది. అలా కాకుండా ఆయిల్ అనేది హీట్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే కన్నా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. చూసారా మనకి ఎలా కరెక్ట్గా ఫ్రై అవుతున్నాయి. యా, సో అంటే ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అవుతాయా, బ్రౌన్ కలర్ వస్తాయా లేకపోతే ఇలాగే ఉంటాయా? లైట్గా బ్రౌన్ కలర్ వస్తుందండి. వెరీ లైట్. ఓకే, ఆల్రెడీ మనకి హాఫ్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. చూసారా? గుడ్, నైస్, కొత్తగా ఉన్నాయి. సో వీటిలోకి ఏ చట్నీ అయితే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది? పుదీనా చట్నీ అని తీసుకొచ్చింది, లేదా టమాటో చట్నీ అని తీసుకోవచ్చు. అలా చట్నీ ఆల్మోస్ట్ చట్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా తీసుకున్నా బాగానే ఉంటుంది. డైరెక్ట్గా తీసుకున్నా బాగుంటుంది. ఓకే, మనకి దీనిలో చట్నీ కావాలనుకుంటే కనుక మన ఇష్టం, గార్లిక్ సాస్ కానీ పుదీనా చట్నీ కానీ లేదా టమాటో చట్నీ కానీ ఏ చట్నీలో కానీ సరే బాగుంటాయి. ఓకే, ఓకే అండి, తీసేద్దాం. సో మనం ఆ బౌల్లో వేస్తున్నప్పుడే ఇవ్వడం టోటల్ డిఫరెంట్గా ఉంటాయి అండి. ఆ టేస్ట్ వెరీ క్రంచీగా కడక్ ఉంటాయి. ఎందుకంటే మనకి రైస్తోనే అటుకులు అనేది చేస్తాం కాబట్టి దీనిలో మళ్ళీ రైస్ ఫ్లోర్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఓకే, అటుకుల వడలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి ఎలా అని చెప్పండి. ఎస్, అటుకుల వడలు అయితే రెడీ అయిపోయినాయి. వేడిగా అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి. బట్ యా, నైస్, వెరీ స్వీట్, చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. క్రంచీగా, స్పైసీగా 100% ఉండదు.
కొంచెం చప్పచప్పగా ఉంటాయేమో, కొంచెం కారం తక్కువ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కాదు. స్పైసీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అటుకుల వడలు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి. సో పండు గారు, సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. చూసారు కదా, వాట్ ఏ టేస్ట్లో వాట్ ఏ టేస్ట్ అనిపించే 2 రెసిపీస్. ఒకటి స్వీట్ అండ్ 1 హాట్. సో ఒకటి వచ్చేసి మురుమురాలతో లడ్డు ప్రిపేర్ చేసుకుంటే, ఇంకొకటి అటుకులతో వడలు ప్రిపేర్ చేస్తాం. ఆహా, ఎంత బాగున్నాయి తెలుసా. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, చేసేయండి ఖచ్చితంగా. సో మా పండుగలు మెచ్చేసుకుంటారు, చాలా చాలా బాగా చేశారు అని చెప్పి నేను కూడా ట్రై చేస్తాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని స్పెషల్ రెసిపీస్తో కలుసుకుందాం. అందులో కీప్ వాచింగ్.